హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట పెరుగు వడ. సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా పెరుగు వడ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం చెప్తాను. ముందుగా మినపప్పు 4 గంటలు నానబెట్టుకొని గ్రైండర్లో మెత్తగా గట్టిగా రుబ్బుకొని 1 గంట సేపు ఉప్పు కలిపేసి మ్యారినేట్ చేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తర్వాత 1 లీటర్ పెరుగు తీసుకున్నాం మేము, గడ్డలు లేకుండా. ఈ పెరుగునైతే ఇలాంటి బేటర్ తోటి బాగా సాఫ్ట్గా పెరుగుని చిలుక్కోవాలన్నమాట. ఓకేనా? గడ్డలు లేకుండా బాగా సాఫ్ట్గా పెరుగు అనేది చిలుక్కోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పెరుగుకైతే తాలింపు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పెరుగు వడ అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఇందులో 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు ఇలా 2గా తుంపి వేయాలి. 1 అర స్పూను ఆవాలు, కొద్దిగా ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు తాలింపు వేసి ఈ తాలింపుని ముందుగా మనము చిలికి పక్కనుంచిన పెరుగులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా ఉంటుంది పెరుగు వడ ఈ విధంగా తయారు చేస్తే. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకోవాలి. పెరుగు వడలు చేయడానికంటే ముందుగానే మనము పెరుగు అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెరుగుకి తాలింపు వేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కాగుతూ ఉంటుంది. తర్వాత పల్సగా మజ్జిగ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పల్సగా మజ్జిగ తీసుకొని ఈ మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి పక్కన రెడీగా పెట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వడ. వీడియో ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఇదిగోండి, మనము గంట క్రితం మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన మినప్పిండి ఉప్పు కలిపి పక్కన పెట్టేసామన్నమాట. మెత్తగా గట్టిగా రుబ్బి పెట్టుకున్నాము. 4 గంటల పాటు మినపప్పు నానబెట్టుకొని మెత్తగా గట్టిగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండి 1 గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన ఉంచాము. ఇదిగోండి, ఇప్పుడైతే మనము గారెలు వేద్దాము. మా సైడు వడలు అంటాము. ఇదండి, కొద్దిగా మినప్పిండి తీసుకొని చేతిని తడుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని ఒక అరిటాకుకి ఇలా తడి చేసుకుని, మరి పెద్ద వడలు కాకుండా, మరి చిన్న వడలు కాకుండా మీడియం సైజుగా మినప వడ అనేది తయారు చేసుకోవాలి. పెరుగు వడకి ఈ విధంగా వడలాగా అద్దేసి మధ్యలో హోల్ వేసి వడలైతే కాల్చుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. వీటినైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వడలు వేయించుకోవాలన్నమాట. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది వడ. ఇదండి, మంచి బంగారు రంగులో వచ్చే వరకు వడలు అయితే వేయించుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వడ. ఇలా ఒకసారి చేసి చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంటుందో. మా ఇంట్లో మేము ఇలాగే తయారు చేస్తాము. ఎప్పుడైనా పెరుగు వడ అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. మార్నింగ్ చేసిన వడలు మిగిలిపోతే వాటిని పెరుగులో వేసుకోవడం అలా చేస్తే గట్టిగా వస్తాయన్నమాట. ఇదిగో చూడండి, ఇంకా ఈ వడలు అయితే కాలిపోయాయి. చూడండి, మంచి బంగారు రంగు వచ్చే వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు అయితే కాలిపోయాయండి. ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ అనేది దిగిపోవాలండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ వడలు వేసేయాలి. బాండల్లో నుంచి తీయడం, మజ్జిగలో వేసేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఈ వడ మజ్జిగ అనేది పీల్చుకుంటుంది. ఓకేనా? ఇదండి, 2 అరచేతుల మధ్యలో పెట్టేసి గట్టిగా నొక్కేసి ఇలా నొక్కేయాలన్నమాట. చూడండి, ముందుగా మనం తాలింపేసి పక్కన ఉంచిన పెరుగులో వేసేయాలి. మజ్జిగలో వేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెరుగులో ఈ వడలు అనేది వేసేయాలన్నమాట. ఓకేనా?
ఇంతేనండి, చాలా సింపుల్. వీటినైతే ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. అన్ని వడలు ఇలాగే తయారు చేసుకోవాలి. చూడండి మన వడలు అయితే ఎలా రెడీ అవుతున్నాయో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పెరుగు వడ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వడలన్నీ అలాగే తయారు చేసుకోవాలి. ఓకేనా. మేమైతే ఇక్కడ పావు కేజీ మినపప్పు తీసుకున్నాము, 1 లీటరు పెరుగు తీసుకున్నాం అన్నమాట. మన పెరుగు కొద్దిగా ఎక్కువ పడుతుంది, అందుకోసం మేము పావు కేజీ మినపప్పు నానబెట్టుకొని వడలు చేస్తున్నాము. లీటర్ పెరుగు అయితే తీసుకున్నాం అనమాట. మీరు ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి పెరుగు అనేది తీసుకోండి. ఓకేనా. ఇదిగోండి మిగిలిన వడలు కూడా ఇలాగా చేసేసాము. పెరుగు వడలు ఇదిగోండి రెడీ అయిపోయాయి. ఒక 15 నిమిషాలు పెరుగులో వేసి మ్యారినేట్ చేసుకుంటే పెరుగు వడ సూపర్గా రెడీ అవుతుంది. ఇదండి చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పెరుగు వడ ఇలా తయారు చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పెరుగు వడ. చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో. మాకైతే సూపర్గా వచ్చాయండి. మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాము. మా అమ్మ వాళ్ళు ఇలాగే తయారు చేస్తారు. ఓకేనా. ఇదిగోండి మన పెరుగు వడ సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా రెడీ అయ్యాయో. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అన్నమాట. పెరుగు వడ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. పెరుగు వడ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి.